శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తూ ఉన్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 17వ తారీఖు వరకు సూర్యుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరము ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 12, 1, 2 ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క అనుకూలత ఉంది. గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అయితే ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 8వ స్థానంలో ఉన్నాడు, చాలా ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి గ్రహాలు ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని విషయాలలో అంటే శుక్రుడు బుధుడు ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కొన్ని విషయాలలో మనకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా మీరు కర్కాటక రాశి జాతకులు ఆగస్టు మాసంలో కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. గురువు యొక్క అనుకూలత ఉంది. స్వక్షేత్రంలో స్వరాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అది మీకు కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. ఇక గురువు యొక్క సంచారము ఉచ్చ స్థానంలో జరుగుతోంది గనక మీకు సమాజం లోపల గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. మీ వ్యక్తిత్వం కూడాను నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. తద్వారా మీకు ఒక రకమైనటువంటి సంతృప్తి కలిగే అవకాశం బాగా ఉంది. 17వ తారీఖు వరకు కొంత లీడర్షిప్ క్వాలిటీల మూలకంగా మీరు కొంత ఖర్చులను చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 17 తర్వాత కొంత ధనయోగం కనబడుతుంది.
రాబడి, ఏదో రకంగా మీకు రావలసినటువంటి డబ్బు కొంత చేతికి అందుతుంది. కుటుంబం లోపల కూడాను ఆదాయం పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం. ద్వాదశ స్థానంలో పాపగ్రహము సంచారము, అనుకోకుండా మనకు ఖర్చులు రావడము, ఫోర్స్డ్గా మనము ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, ఇలాంటివి కనబడుతున్నాయి. ఇకపోతే విదేశీ ప్రయాణాలకు మట్టుకు ఈ కుజుడి యొక్క సంచారం మీకు బాగా కలిసి వస్తుంది. ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలం. ఇక విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ విదేశానికి వెళ్ళి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు అక్కడ కొత్త అవకాశాలు మీకు దొరికే ఛాన్సెస్ బాగా కనబడుతున్నాయి. ఇకపోతే పర్మనెంట్ రెసిడెన్సీ కొరకు, వీసా కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత ప్రోగ్రెస్ కనబడుతుంది ఈ మాసంలో కర్కాటక రాశి జాతకులకు. బుధుడి మూలకంగా ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. ప్రభుత్వోద్యోగులకు ముఖ్యంగా ఉన్నతాధికారులతో సయోధ్య కుదురుతుంది. స్నేహభావంతో ఉంటారు, మిమ్మల్ని గుర్తిస్తారు. ఇక ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను కొంత ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సజావుగానే కొనసాగుతుంది. అయితే వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి అనేటువంటి ఒక భావన మీ లోపల ఏర్పడుతుంది. అయితే దాన్ని కొంత జాగ్రత్తగా మీరు చేయడము ఈ మాసంలో అవసరము. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, హాస్పిటల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్లకు కొంతవరకు కలిసి వస్తుంది ఈ మాసం. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తద్వారా కొంత మీకు సంతృప్తి కనబడుతుంది. ఆత్మీయులు, దగ్గరి వాళ్ళు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కొంతవరకు మీకు కలిసి వస్తాయి. అయితే ఖర్చులు మటుకు ఒక పక్కన ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి పనులు మీకు కలిసి వస్తాయి గనక తద్వారా మీ లోపల కొంత సంతృప్తి కలుగుతుంది. విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల మట్టుకు అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా ఈ ఫార్మసీ చదువుతున్నటువంటి విద్యార్థులు, నర్సింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మెడిసిన్ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు, అగ్రికల్చర్ ఫీల్డ్లో చదువును కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ విద్యార్థులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కాకపోతే శని భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీరు పూర్తిగా అదృష్టం పైన ఆధారపడి ఉండకుండా మీ శక్తిని, ప్రయత్నాన్ని, మీ నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించాలి, వినియోగించాలి. తద్వారా మీకు కొన్ని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహు యొక్క ప్రతికూలత ఉంది. అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు గనక ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకు కారకుడవుతాడు. కనుక మీరు ప్రతి పనిని కూడాను ఆలోచించి స్టెప్స్ తీసుకోవడం చాలా అవసరము. ఇకపోతే శత్రువుల మూలకంగా, మీకు గిట్టని వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు కానివ్వండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానివ్వండి, కొంత జాగ్రత్త పడండి. ఇక ఆరోగ్యము ఓవరాల్గా సాధారణంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడము చాలా అవసరము. ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కొన్ని కార్నర్స్ లోపల, అంటే స్వరాశిలో కర్కాటక రాశిలోనే ఉచ్చస్థితుడై గురువు ఉండడం మూలకంగా కొన్ని మంచి ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ఓవరాల్గా మట్టుకు మీకు యావరేజ్గా ఉంటుంది ఈ మాసం. మీరు సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం.
ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు, మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.